నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీలో ఘోరం జరిగింది. బీజేపీ కీలక నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ పై దుండగులు విష ప్రయోగం చేసి చంపేశారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి కడుపులోకి విషపూరిత పదార్థాన్ని పంపారు. ఈ సమయంలో గుల్ఫామ్ సంభాల్ జిల్లా దఫ్తారా గ్రామంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే దుండగులు విష ప్రయోగం చేశారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు బైక్ పై పరారయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తన నివాసానికి అతి దగ్గరలో గుల్ఫామ్ సింగ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. ఆయన్ని మాటల్లో పెట్టేశారు. మరో వ్యక్తి దీనిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మరో ఇద్దరు గుల్ఫామ్ దగ్గరే కూర్చున్నారు. సంభాషణలో పెట్టేశారు. 5 నిమిషాల తర్వాత వారిలో ఒకరు అకస్మాత్తుగా కడుపులోకి విషపూరిత పదార్థాన్ని ఎక్కించారు. ఈ సమయంలో యాదవ్ పరిగెత్తారు. క్షణాల్లోనే కుప్పకూలిపోయారు. ప్రాణాలను కాపాడడానికి ఆసుపత్రికి తరలించారు. మధ్యలోనే మరణించారు అని తెలియజేశారు. ఇక దీనిపై గుల్ఫామ్ సింగ్ కుమారుడు దివ్యా ప్రకాష్ కూడా స్పందించారు. తన తండ్రి స్పృహ కోల్పోయే ముందు దాడి చేసిన వారిని గుర్తించారని కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ హత్య ఎవరు చేశారో తమకు పక్కాగా తెలుసని, తన తండ్రి వారి పేర్లను కూడా తమతో చెప్పాడని పేర్కొన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయంపై స్పందించారు. గుల్ఫామ్ పై విషప్రయోగం జరిగిందని ధృవీకరించారు. ఈ హత్య వెనుక రాజకీయ కుట్రలున్నాయన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇక దాని చుట్టూ ఉన్న చర్మం నీలి రంగులోకి మారిపోయిందని, విషప్రయోగం జరిగిందనడానికి ఇదే బలమైన సాక్ష్యమని వైద్యులు అంటున్నారు. మరోవైపు ఓ సూది హెల్మెట్ ని ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకుంది. ఖచ్చితమైన నివేదిక కోసం ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. గుల్ఫామ్ సింగ్ యాదవ్ 65 సంవత్సరాల వయసున్న యూపీలో ప్రసిద్ధమైన బీజేపీ నాయకుడు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే తొలినాళ్లలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బాధ్యతలు నిర్వహించారు. బౌదాన్ ప్రాంతంలో 1976లో సంఘ్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత 2004 ఉప ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ పై పోటీకి దిగారు. ఆ తర్వాత పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యునిగా, బౌదాన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అలాగే యూపీ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సో తస్మత్ జాగ్రత్త. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. ఒక కీలక నేత విషయంలోనే మాటల్లో పెట్టి విష పదార్థాన్ని పొట్టలోకి పంపించి క్షణాల్లో ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. దుర్మార్గులు ఎలా తయారవుతున్నారు అంటే, కొందరు డైరెక్ట్ యుద్ధం చేస్తే కొందరు మనకు తెలియకుండానే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఇది ఏమైనా కానీ అందరం ఆలోచించి జాగ్రత్త పడాల్సిన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ దుండగులు ఎవరైనా కఠిన శిక్ష పడాలి అని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. సో అందరూ జాగ్రత్తగా ఉంటారు అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాం. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలబడండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి. ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మేధావుల్ని తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి. ఇలాంటివి చాలా కోరికలు ఉన్నాయండి. బట్ ఆర్థిక స్తోమత లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. మీరు సహాయం చేస్తే ఈ ఛానల్ని నిలబెట్టడం అనేది పెద్ద విషయం కాదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చే చిన్న యాడ్ రెవెన్యూ పరంగా ఛానల్కి డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. మన ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తాం. ప్రజా సమస్యలను తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.